సార్ గారు వచ్చారు, బిటి నాయుడు సార్ గారు వచ్చారు. మా మున్సిపాలిటీ తరఫున వెల్కమ్ సార్. సార్ మా కౌన్సిలర్లు అందరూ హృదయపూర్వక నమస్కారాలు సార్. మావి కూడా ఇక్కడికి ఇచ్చేసిన మా కౌన్సిలర్లు అందరూ మీకు పరిచయం చేసుకుంటారు సార్. సార్ నమస్కారం సార్. దయచేసి నా రిక్వెస్ట్ విన్నపం ఏమంటే మీరు ఇంకా 6 నెలల 17 రోజులు మా ప్రతి కౌన్సిల్ మీటింగ్ వస్తే చాలా సంతోషపడతాం సార్. ఎందుకంటే మన ఆధోనికి స్థానికంగా ఉండే ఎమ్మెల్యే 3 నెలలు వచ్చాయి సార్, తర్వాత ఆయన రాకపోయారు సార్. మరి 2 ఎమ్మెల్సీలు 1 ఎమ్మెల్యే గారు ఉన్నారు. ప్రతి నెల కౌన్సిల్ మీటింగ్ వస్తే మా సమస్యలు కూడా ఏమనేది తెలుస్తుంది సార్. ఇక్కడ ఊరికే మేము చైర్మన్ వాదించుకుంటుంటే సమస్యల పరిష్కారం సార్ కాదు సార్. చిన్న ఉదాహరణ సార్, ఇంకా 6 నెలల 17 నెలలు ఉంది సార్. ఇప్పటి వరకు 6 నెలల 17 రోజులు ఉంది సార్. ఇప్పటి వరకు మాకు అజెండా టైం కీరు సార్. నిన్న 4 గంటలకు ఇచ్చినారు సార్. సాధారణ సమావేశము 3 రోజుల ముందు ఇవ్వాల్సింది నిన్న 5 గంటలకి ఇస్తే మేము ఎప్పుడు ప్రిపేర్ కావాలా, సమస్యల మీద ఎప్పుడు మాట్లాడాలి సార్? అంటే ఇంత కేర్లెస్ అయిపోయింది సార్ ఈ మున్సిపాలిటీ. దయచేసి ఇక్కడ తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, వైఎస్ఆర్, కాంగ్రెస్ కాదు సార్. మీరు మా స్థానిక ఎమ్మెల్సీ గారు మా ఆదోని వాళ్ళు సార్. ఎమ్మెల్యే మా ఊరాయి నుంచి గెలిచింటాడు సార్. సమస్యలు వినడానికి తప్పు, ప్రతి మీటింగ్కి వస్తే తప్పు లేదని నేను భావిస్తున్నాను సార్. ఎందుకంటే ఇంత నిర్లక్ష్యమా సార్? ప్రతి నెల చెప్తూనే ఉంటాం సార్. కానీ నిన్న 4-5 గంటల మధ్యలో అజెండా ఇచ్చిపోతే ఎంత కేర్లెస్ సార్. దీని బదులు నేను చైర్మన్ గారికి ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకుంటున్నానమ్మా. ప్రతి నెల అదేమో గౌరవ వేతనం, అటెండెన్స్ మా ఇంటికి పంపించేస్తే ఆడే సైన్ చేసేస్తాం కదా. ఇంటికి వచ్చే పని ఏముంది? మేము వచ్చి మీకు ఇబ్బంది పెట్టి, సిబ్బందికి ఇబ్బంది పెట్టి, దాన్ని పేపర్ ద్వారా, మీడియా ద్వారా నలుగురికి తెలిసే బదులు ఊరుకుంటే మేలు కదా. ఊరికే నెక్స్ట్ మంత్ నుంచి నా ఒక్క వ్యక్తిగత అభిప్రాయం అమ్మా, మా ఇంటికి అజెండాతో ఇది అటెండెన్స్ బుక్ తో సహా గౌరవ వేతనం పంపించేస్తే నేను ఇంట్లోనే ఉంటానమ్మా. సార్ చిన్న విన్నపం సార్, మీరు ఏ పార్టీ అయినా కావచ్చు, మేము ఏ పార్టీ అయినా కావచ్చు సార్. మనమందరం ఆధునిక పట్టణ ప్రజలు సార్. పోయిన నెల మీటింగ్ లోనే నేను లేవనెత్తినాను సార్. మరి మా స్టాఫ్ చైర్మన్ ఎంతవరకు మీతో చర్చించినారో నాకు తెలియదు సార్. మనకి ఇప్పుడు ఉండేది ఇంపార్టెంట్ వాటర్ ప్రాబ్లం సార్. డిసెంబర్ లో మనకి కాలువ బంద్ చేస్తారని హొస్పేట్ డ్యామ్ వాళ్ళు చెప్పినారు సార్. సార్ హొస్పేట్ డ్యామ్ వాళ్ళు డిసెంబర్ లో బంద్ చేస్తామని అధికారికంగా చెప్పినారు సార్. ఉన్న చెరువు డ్యామేజ్ లో ఉంది సార్. రెండోది రామ్జేలో కూడా అదృష్టశాతము నిండింది సార్. కానీ 2 లీకులు ఉన్నాయి సార్. ఆ లీకులు ఇప్పట్లో చేపించేది కాదంటున్నారు సార్. ఆ లీకుల ద్వారా నాకు తెలిసి ఒక నెలన్నరలో రామ్జేలో కూడా ఖాళీ అయిపోతుంది సార్. కరెక్ట్ ఈ డిసెంబర్ లోపల మరి ఇబ్బంది అవుతుంది సార్. దయచేసి మీరు చర్య తీసుకుని ఆ చెరువు విషయంలో మీరు ఉన్నత స్థానంలో మన ఆదోని నుంచి ఉన్నందుకు మేము గర్విస్తూ మిమ్మల్ని కౌన్సిల్ తరఫున రిక్వెస్ట్ చేసుకునేది ఆ చెరువుకి ఈ రామ్జేలకి కొంచెం మరమ్మతుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ మీరు వహించాలని కోరుతున్నాను సార్. ఎందుకంటే నేను ఇచ్చే సలహాలు ఇక్కడ ఎవరు విన్నారు సార్. గతంలో సెప్టెంబర్ లో స్థానిక ఎమ్మెల్యే గారికి బస్టాండ్ మీద అర్జీ ఇస్తే మన అదే బస్టాండ్ చైర్మన్ వచ్చినప్పుడు ఇదే కమిషనర్ నాయకత్వంలోనే అక్కడ టీడీపీ వాళ్ళందరూ చెప్పినారు సార్. ఆ టాయిలెట్స్ బస్టాండ్ పరిస్థితి అది నేను గతంలో సెప్టెంబర్ లోనే ఇచ్చినాను సార్. కావాలంటే మీ ఆఫీస్కి వచ్చి లెటర్ కూడా చూపిస్తాను సార్. కమిషనర్ మా పాత ఈ స్థానిక ఎమ్మెల్యే గారికి ఇచ్చింది. కొంచెం మేము సలహాలు ఇచ్చిన వీడు ఎవరు పట్టించుకోరు సార్. పెద్దలు మీరన్నా పట్టించుకోండి సార్. ఎందుకంటే ఇంత పెద్ద ఆదోని సార్ 160 ఏళ్ళు దాటింటుంది సార్. మాకు ఒక సొంత వాటర్ ట్యాంకర్ లేదు సార్. ఈరోజు ఒక వాటర్ ట్యాంకర్ మీలాంటి పెద్దోళ్ళు ఒక వాటర్ ట్యాంకర్ అంటే పంపించే స్థితిలో మేము లేము సార్. మరి బాడిగ ట్యాంకర్లు తీసుకుని వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి పంపించాలి సార్. మరి చరిత్రకి ఇది ఆదోని 2వ మున్సిపాలిటీ సార్. కానీ దీనికి మా మున్సిపాలిటీ పరిస్థితికి ఒక సొంత ట్యాంకర్ లేదు సార్. దయచేసి ఇట్లా సమస్యలు ఎన్నో ఉన్నాయి సార్. మీరు నెల వస్తే వీడిని అభివృద్ధి చేస్తే ఇది ఆ పార్టీ తర్వాత మాట సార్. పట్టణ ప్రజలకు మంచి మనం సేవ చేసిన వాళ్ళు అవుతాం సార్. దయచేసి మీరు నెల రావాలని కోరుకుంటున్నాను సార్. సభకు నమస్కారం. అధ్యక్ష, ఈరోజు నూతనంగా మన గౌరవ శాసన మండలి సభ్యులు అయినటువంటి బిటి నాయుడు గారు ఈరోజు మన కౌన్సిల్ సమావేశానికి రావడం జరిగింది. ముఖ్యంగా మా కౌన్సిల్ సభ్యులందరి తరఫున, మా వైఎస్ఆర్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్లకు స్వాగతం పలుకుతా ఉన్నాము. అలాగే ఈరోజు మీ ద్వారా సార్కి తెలియజేయడం ఏమంటే,
సార్ ఈ రోజు మీరు అధికార పక్షం వైపు మీరున్నారు, మేము ప్రతిపక్షం వైపు మేమున్నాము. ఖచ్చితంగా మా కౌన్సిల్ సమావేశంలో ఉండే సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి మీ దృష్టికి తీసుకొస్తే మీరు అవి ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్ళి మీరు ప్రభుత్వానికి ఆదోని కౌన్సిల్ కి మధ్యన మీరు ఒక వారధిగా ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే మీరు ప్రభుత్వం నుంచి మీరు శాంక్షన్ చేసి తీసుకొచ్చినటువంటి నిధులను ఏవైతే ఉన్నాయో 100% మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లుగా మేము వాటిని స్వాగతిస్తాము, వాటికి అన్నిటికీ సహకరిస్తాము. మీరు కూడా ఆదోని పట్టణ సంబంధించిన సమస్యలు ఏమైతే ఉన్నాయో మేము ఏ సమస్య చెప్పినా కూడా వాటిని ప్రభుత్వ దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తారని చెప్పి అధ్యక్ష మీ ద్వారా సార్ని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం అధ్యక్ష. మన బిటి నాయుడు అన్న గారి ప్రమాణ స్వీకారం రోజు మన ఎమ్మెల్యే సార్ గారు సభాముఖంగా మాట్లాడుతూ ఒక విషయం తెలియజేశారు అధ్యక్ష. అది ఇంతకు ముందు నాకైతే తెలియదు అధ్యక్ష. ఎమ్మెల్యే సార్ గారు కేంద్ర ప్రభుత్వం నుండి మన ఆదోని నియోజకవర్గానికై 6 కోట్ల రూపాయలు నిధులు తెచ్చారని అతను చెప్పారు అధ్యక్ష. సార్ చెప్పారు అధ్యక్ష, ఎమ్మెల్యే సార్. మొత్తం మన జనరల్ ఫండ్ తో కలిపి 7.5 కోట్లని సార్ తెలియజేశారు. కాకపోతే ఆ విషయం అన్ని నిధులు వచ్చినాయి మన మున్సిపాలిటీలో, అంత అమౌంట్ ఉందని మాకైతే తెలియదు అధ్యక్ష. ఆ సార్ చెప్పిన తర్వాతనే తెలిసింది. ఆ సార్ అలాగే మాట్లాడుతూ వైఎస్ఆర్ కౌన్సిలర్లు ఎక్కువగా ఉన్నందున ఆ డబ్బుని వినియోగించకుండా అడ్డుపడుతున్నారని తెలిపారు అధ్యక్ష. అసలు అమౌంట్ ఎంత ఉందో కూడా తెలియదు మాకి. వచ్చి ఆ అమౌంట్ ఏ వాటిలో ఏ సమస్యలకి పరిష్కారానికి పెట్టారో, ఏ సమస్యకి ఎంత ఎస్టిమేషన్ వేసారో తెలియదు. ఆ సమస్య మా ముందు పెట్టింది లేదు. కాకపోతే సార్ ఏం చెప్తున్నారంటే వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిల్ సభ్యులందరూ నేను తెచ్చిన అమౌంట్ ఖర్చు పెట్టకుండా అడ్డుపడుతున్నారని మన ఆదోని ప్రజలందరికీ తెలిసేటట్టు మీడియా ముఖంగా చెప్తున్నారు అధ్యక్ష. ఆ విషయం గురించి కొంచెం క్లారిటీ ఇవ్వాలని కమిషనర్ సార్ని కోరుతున్నాను అధ్యక్ష. అమ్మా వచ్చిన ప్రతి అందరికీ నమస్కారము. చైర్పర్సన్ గారికి, అలాగే గౌరవ ఎమ్మెల్సీ గారికి, సభ్యులకి నమస్కారము. ప్రతి అంశము, ప్రతి అభివృద్ధికి పట్టణానికి సంబంధించినటువంటి ప్రతి అజెండాలో ప్రతి వర్క్కు గ్రాంట్ పెడుతున్నాము. దాంట్లో గ్రాంట్ ఎంత, మున్సిపాలిటీ జనరేట్ ఎంత అనేది సమావేశంలో వచ్చేటువంటి ఏదైతే అజెండా జరుగుతుందో అజెండాలో క్లుప్తంగా లేదా దాని వివరం కూడా పెడుతున్నామమ్మా. గత 2 నెలల కిందట కూడా లాస్ట్ మంత్ అనుకుంటా సార్ చెప్పినటువంటి గ్రాంట్ సంబంధించి 15th ADP, 15th ఫైనాన్స్ కమిషన్ ADP అప్పుడు మిగతా అప్పులు తీసుకునే మన ప్రయాణికులకు పంపించాము. ఆ విషయాన్ని మేము చెప్పలేదు కదమ్మా. అంటే మీరు అజెండా చదవట్లేదేమో అని మేము అనుకోవాల్సి వస్తుంది. గవర్నర్ సభ్యులు ఇందాక అన్నారు మాకు లేటుగా వస్తుందని. గతంలో పంపించినట్టు కూడా టైంలోనే పంపించాము. నిన్న నెల ఈ నెల మాత్రం కొంచెం లేట్ అయింది. అజెండా ప్రిపరేషన్ లో అయ్యా నన్ను మాట్లాడి మీరు మాట్లాడడం నేను మాట్లాడలేదు, మీరు మాట్లాడడం నేను మాట్లాడలేదు. ఇప్పుడు చెప్పండి. ఈ రోజు నుంచి గుర్తు పెట్టుకోండి అధ్యక్ష. 3 రోజుల ముందే మీరు పంపించిన అజెండాకి టైం తో సహా డేట్ తో సహా వేసి పంపించాలి అధ్యక్ష. అదే మాట్లాడేటప్పుడు మాట్లాడొద్దనేది నేను ఇస్తాను అధ్యక్ష. సమస్య ఎవరైనా లేకి మాట్లాడవచ్చు, నేను మాట్లాడేటప్పుడు మాట్లాడొద్దు అనేది పద్ధతి కాదు. అది పూర్తిగా నేను చెప్పింది విన్న తర్వాత మాట్లాడండి, దానికి అభ్యంతరం లేదు. ఎమ్మెల్సీ గారి ముందే మా వ్యాపారం ఇట్లుంటే లేనప్పుడు ఎట్లుంటే అర్థం చేసుకుంటారు పెద్దలు. కాబట్టి ప్రతి అంశానికి, ప్రతి ఫండ్కు సంబంధించింది అజెండాలో పెడుతున్నామమ్మా. కాబట్టి ప్రత్యేకంగా చెప్పడం అనేది అంటే ఆ ADP మీరు చదవలేదేమైతే. ఎందుకంటే ప్రతి అంశాన్ని కూడా మీటింగ్ లో చదువుతున్నాము. ఒకళ్ళిద్దరు కలిసి దాని మీద అవగాహన పాస్ అంటున్నారు. మిగతా వాళ్ళు ఎందుకు పాస్ అనేది క్వశ్చన్ చేయడం లేదు. కాబట్టి అది ఏంటి అనేది మీకు కూడా అవగాహన రావట్లేదు. మీటింగ్ లో పెట్టాము. గౌరవ సభ్యులు ఇప్పుడు అడిగిండేది అధ్యక్ష, వాళ్ళు అడిగిండే విషయం ఏమిటి అధ్యక్ష, ఎమ్మెల్యే గారు మీడియా సమావేశంలో ఇదే కౌన్సిల్ హాల్లో మొన్న సార్ ప్రమాణ స్వీకారం చేసే రోజు వచ్చి నేను ఆదోని అభివృద్ధికి 6.5 కోట్లు తీసుకొచ్చినాను, వైసీపీ కౌన్సిలర్లు ఇప్పుడున్న మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు దానికి అడ్డుపడుతున్నారు అని చెప్పినారు అధ్యక్ష. ఏ రకంగా ఫండ్స్ వచ్చినాయి అధ్యక్ష, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతున్నాం అధ్యక్ష. మీరు ఆ రోజు వచ్చింది పేపర్లో చూసుకోమని చెప్పి సార్ చెప్తే మేము తెలుసుకునేంత పరిస్థితిలో మేము లేము అధ్యక్ష. మా ప్రశ్న కమిషనర్ గారికి ఏంటంటే అధ్యక్ష, 6.5 కోట్లు ఏ గ్రాంట్ కింద వచ్చినాయి, లేదా జనరల్ ఫండ్ అయితే
శాసనసభ్యులు కూడా సపరేట్ గా తీసుకొచ్చే పని లేదు అధ్యక్ష. అవి ఎట్లాగో మన ఫండ్స్ మన దగ్గర ఉంటాయి. సార్ రాష్ట్ర ప్రభుత్వంతో కానీ లేదా కేంద్ర ప్రభుత్వంతో కానీ మాట్లాడి ఏవైనా ప్రత్యేక నిధులు తెచ్చాను నేను అని చెప్తున్నారు అధ్యక్ష. ఆ ప్రత్యేక నిధులు ఏమైనా తెచ్చి ఉంటే దానికి సంబంధించిన వివరాలు ఇవ్వమని చెప్పేసి మీ ముందు కమిషనర్ గారు కోరుతా ఉన్నాం అధ్యక్ష. మీరు పేపర్లో వచ్చినాయి మీరు ఆ రోజు చూసుకోలేదా అనడం అది కాదు అధ్యక్ష. మా ప్రశ్న 600 కోట్లు ఏ రకంగా వచ్చినాయో ఒకసారి చెప్పమని చెప్పండి అధ్యక్ష. 15th ఫైనాన్స్ కింద 23-24 దాదాపు 6 కోట్లు వచ్చింది. అలాగే గతంలో మీరు ఉన్నప్పుడు అంటే సెప్టెంబర్ ఆగస్టులో అనుకుంటా అది 1,42,00,000 LRS BPS స్కీమ్ కదా అది వచ్చింది. 2 కలిపి 7 కోట్ల వరకు వస్తుందమ్మా. 15th ఫైనాన్స్ సపరేట్ గా వస్తున్నాయి అధ్యక్ష లేకపోతే ఎప్పుడు వచ్చే రకంగా వచ్చినాయి అధ్యక్ష? గౌరవ ఎమ్మెల్యే గారు ఆయన ఏదైతే ఏ లెక్కలు ఉండి చెప్పారో నాకైతే తెలియదు. కాబట్టి అది సభాముఖంగా ఆయన ప్రశ్నిస్తే బాగుంటుందేమో. సార్ దగ్గర డీటెయిల్స్ మేము కమిషనర్ గారిని ప్రశ్నించడం లేదు అధ్యక్ష. దానికి సంబంధించిన వివరాలు సమర్పించమని అడుగుతున్నాం అధ్యక్ష. అంతే, దీంట్లో విమర్శించడం ఏం లేదు. చెప్పలేదు కదా సార్, ఎమ్మెల్యే గారికి నేనైతే ఇవ్వలేదు ఇన్ఫర్మేషన్. కరెక్ట్ సార్. మాకుండే అధికారము మిమ్మల్ని ప్రశ్నించడము ఈ రోజు మీ ద్వారా కనుక్కోవడం కాబట్టి ఈ రోజు మేము లేచి అడుగుతున్నాము. మీకు ఎమ్మెల్యే గారు చెప్పినారా ఇంకోటి చెప్పినారా అని అడగట్లేదు కదా సార్ మిమ్మల్ని. మేమేం అడుగుతున్నాం అధ్యక్ష? వివరాలు ఇవ్వండి అని అడుగుతున్నాము. ఎమ్మెల్యే గారు చెప్పినారనే కదా అధ్యక్ష మేమే అడుగుతున్నాం అధ్యక్ష. గౌరవ సభ్యురాలు అడిగేది ఎలా వచ్చిందో చెప్పాలంటే ఇప్పుడు ఆయన చెప్పినా నేను జవాబారు కాదు కదా. అమ్మ అదేనమ్మా, మా దగ్గర వచ్చింది 15th ఫైనాన్స్ కింద 6 కోట్ల చిల్లర వచ్చింది. అది వచ్చేసి డీసిటేషన్ కింద వచ్చింది 1,42,00,000. ఈ 2 కలిపేవి మనకు ఆ సంవత్సరం వచ్చింది అది. అది నాకు సంబంధం లేని విషయం అమ్మా, అది నాకు సంబంధం లేని విషయం. సరే అధ్యక్ష, సార్కి సంబంధించిన విషయం అడుగుతాం అధ్యక్ష. సార్, గత ఏప్రిల్ నెల నుంచి ఈ రోజు వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి 15th ఫైనాన్స్ ఎప్పుడు వచ్చేలాగా కాకుండా ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా ఏమన్నా నిధులు వచ్చినాయా దయచేసి వివరించండి. అకౌంటెంట్ గారు, ఏవో గారు ఏమేమి వచ్చాయి చెప్పండి. సభకు నమస్కారము. 15th ఫైనాన్స్ కమిషన్ లో నుంచి 6 కోట్ల రూపాయలు మాత్రం వచ్చాయి సార్ ఈ సంవత్సరంలో, ఈ ఫైనాన్షియల్ ఇయర్ సంబంధించి అంతవరకు మాత్రమే వచ్చాయి. అధ్యక్ష, మీ ద్వారా కమిషనర్ గారికి తెలియజేస్తానన్నా. సార్, ఇక్కడ గౌరవ శాసనసభ్యులు గారు వివిధ వేదికల మీద నిధులు సపరేట్ గా ఏవో వచ్చాయని చెప్తా ఉన్నారు. ఇంతకుముందు కూడా మన కౌన్సిల్ చర్చ జరగడం జరిగింది. బట్ కాకపోతే ఇవి సాధారణంగా వచ్చే నిధుల్ని ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా తెచ్చామని చెప్పి చెప్తా ఉన్నారు. దాని గురించి మా సభ్యులు అడగడం జరిగింది. అవి అట్లాంటి నిధులు ఏమి లేవని మీరు సూటిగా సమాధానం ఇస్తే అక్కడితో విషయము క్లోజ్ అవుతుంది అధ్యక్ష. గౌరవ ఎమ్మెల్యే గారి దగ్గర ఏ సమాచారం ఉందో నాకు తెలియదు కదా, కానీ కన్ఫర్మ్ చేయగలను. కానీ ఆదోని మున్సిపాలిటీకి అయితే కమిషనర్ గారికి మీకు తెలియకోకుండా అయితే ఆ నిధులు ఆదోని కావాలి అధ్యక్ష. మా అకౌంటెంట్ గారు చెప్పారు అదే నిధులే. ఇంకా అంటే సాధారణంగా వచ్చిన 15th ఫైనాన్స్ డీసిల్టేషన్ రైట్ అదే అధ్యక్ష. అలాగే మా 41 వార్డులోన మున్సిపాలిటీ స్థలంలో అక్రమ కట్టడాలు కడుతున్నారు అధ్యక్ష. మొన్న టీపీఓ సార్ కూడా వచ్చి దాన్ని పరిశీలించడం జరిగింది. దానికి ముందస్తు ఏ స్టెప్ తీసుకుంటున్నారు కొంచెం వివరించండి. గౌరవ చైర్మన్ మేడంకి, గౌరవ ఎమ్మెల్సీ సార్కి, వైస్ చైర్మన్స్కి, గౌరవ కౌన్సిల్ సభ్యులకి నమస్కారం. అమ్మ, మీరు చెప్పిన కంప్లైంట్ నేను 2 times అటెండ్ అవ్వడం జరిగింది. మన 1 town సిఐతో సిఐ సార్తో కూడా అటెండ్ అవ్వడం జరిగింది. వాళ్ళకి వచ్చేసి 1949లో ఒక డాక్యుమెంట్ ఉంది. ఆ డాక్యుమెంట్ని వాళ్ళు ఛాలెంజ్ చేస్తున్నారు. అందుకని చెప్పేసి నేను నిన్ననే ఎంక్రోచ్మెంట్ నోటీస్ కూడా ఇచ్చాము. నోటీస్ పీరియడ్ అయిపోయిన వెంటనే ఎంక్రోచ్మెంట్ పోర్షన్ ఎంతైతే ఉందో దాన్ని తీసేస్తామా. సభకి నమస్కారం. అధ్యక్ష, ఈ సభకి ఈరోజు మన ఎమ్మెల్సీ బీటీ నారాయణ గారు గౌరవంగా మన సభకి రావడం మనకి ఎంతో సంతోషమైన విషయము. ఎందుకంటే ఈరోజు బీటీ నారాయణ గారు కానీ మన జరిగిన ఎమ్మెల్సీ ప్రమాణ స్వీకారంలో కానీ ఆదోని రాజకీయ నాయకులు
పెద్దలు చాలా మంది ఆదోని విషయంలో, ఆదోని అభివృద్ధి విషయాలు, డెవలప్మెంట్ విషయాలు చాలా చక్కగా మాట్లాడినారు. ఆ విషయాలు కూడా విన్నవిస్తాం. ఎందుకంటే పార్టీలు ఏమైనా ఊరు బాగుండాలి, ప్రజలు బాగుండాలనే నినాదంతో ఈరోజు రాజకీయ నాయకులు ఒక కంఠ స్వరంతో వినిపిస్తున్నారు. కాబట్టి ఈరోజు మా తరఫున మా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎక్స్ఎంఎల్ సార్పేట ఆదేశం మేరకు మాకు సూచనలు ఇవ్వడం జరిగింది. కాబట్టి మేము కూడా ప్రజలకు మీ తరఫున మేము కూడా గొంతు వినపడానికి మాకు తెలిసి విన్న కొన్ని విషయాలు కూడా చెప్పడం జరుగుతుంది. సార్ దయచేసి మీకుండే ఈరోజు గౌరవమైన ముఖ్యమంత్రి గారితో మీకు సన్నిహితంగా మీకుండే చునలు ఆదోని ప్రజలకు ఎంతో అందరికీ తెలుసు. ఎందుకంటే మీరు 2 సార్లు ఎంపీ అయినా ఈరోజు ఎమ్మెల్సీ స్టేట్ లో ఎంతమంది రాజకీయ నాయకులు సీనియర్లు టీడీపీలో ఎంతో మంది ఉన్నా కూడా ఈ రోజు అందరిని కాదని కూడా ఈ రోజు మీకు గౌరవంగా మళ్ళీ ఎమ్మెల్సీ 2 సార్లు అంటే అది మీ తల్లిదండ్రుల పుణ్యమో, మీ అదృష్టమో, లేదంటే మీ నాయకుడు దైవాలు కానీ అది మీకే తెలుసు సార్. అదృష్టవంతులు అంటాం, మా వరకు వస్తే అదృష్టవంతులు సార్ మేము అంటాం. కాబట్టి మీ వంతు మీరు ఈ ఆదోనికి ఒక 2 సార్లు అదృష్టవంతులుగా ఈరోజు ఎమ్మెల్సీ అయినందుకోసం మీరు కూడా ఆదోని ప్రజలకి పార్టీలకు అతీతంగా మీ తోచినంత కూడా ఈరోజు సన్నిహితంగా సీఎం గారి దగ్గర మీకు ఉంది. కాబట్టి చేతనంత వరకు ఎమ్మెల్యే గారు కానీ మీరు కానీ కూర్చుని మీరు మాట్లాడుకుని ఊరికి ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలనే విషయం పైన మీరు నిర్ణయాలు తీసుకుని ఫండ్స్ తీసుకొస్తే ఎంతో అందరూ ఆదోని ప్రజలు సంతోషంగా వ్యక్తం చేస్తారు. అదేవిధంగా మన మీటింగ్ ప్రవేశ్ సింగ్ సార్ కూడా మన మాజీ శాసనసభ్యుడు మీనాక్షి గారు కూడా చాలా మంచి వాక్యాలు చెప్పినారు. ఎందుకంటే పార్టీలు ఏవైనా సభలు మనం కౌన్సిలర్ అందరూ ఊరికి మంచిగా చేయాలా, ఖచ్చితంగా కలిసి రావాలా, ఊరు బాగుండాలని ఆయన కూడా మంచి పెద్ద మనిషి మాటలు బాగా చక్కగా చెప్పినారు. కాబట్టి అలాంటి మాటలు విని మేము కూడా ఈరోజు మీ దృష్టికి మీకు ఖచ్చితంగా కొన్ని విషయాలు ఆదోని ప్రజలకు ఇబ్బందులు పడే విషయాలు తీసుకొస్తాం సార్. ఫస్ట్ ఆదోనికి సార్ బసాపురం ఎస్ఆర్ ట్యాంక్ విషయంలోన చాలా పెద్ద ఆదోని ప్రజలు దాదాపు 3 లక్షల జనాభా ఉండే ఈ నియోజకవర్గము చాలా ఇబ్బందికరంగా ఫేస్ చేస్తున్నారు సార్. ఎందుకంటే ఎస్ఎస్ ట్యాంక్ వల్ల పూర్తిగా డ్యామేజ్ అయిపోయి అంతా ఎక్కడెక్కడో మన చాలా డ్యామేజ్ అయిపోయి పడిపోయింది సార్. దానికి శాశ్వతంగా మళ్ళీ మనము దానికి కట్టాలంటే నిధులు కావాలి సార్. ఆ నిధులు కూడా ఎస్టిమేట్ వేసి మన ఇంజనీర్ సెక్షన్ వాళ్ళు ఎమ్మెల్యే గారి దృష్టికి ఇవ్వడం జరిగింది సార్. ఆ విషయం కూడా మీరు ఖచ్చితంగా ఎమ్మెల్యే గారి మీద మీరు చర్చించుకుని ఖచ్చితంగా సార్ మీరు ఇది ఎంత ఇంపార్టెంట్ సార్. ఈ రోజు ఆదోనికి 3 లక్షల మంది జనాలు దృష్టి పెట్టుకుని ఖచ్చితంగా ఎస్ఎస్ ట్యాంక్ మీరు ఫండ్స్ తేవాలని మేము కోరుకుంటాం సార్. అదే విధంగా 2 అంశం సార్, మెడికల్ కాలేజ్ సార్. మెడికల్ కాలేజ్ గత ప్రభుత్వంలోన ఇది ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కట్టిలేదు సార్. ఓన్లీ ఆదోని ప్రజలు ఈ మొత్తం దృష్టిలో పెట్టుకుని మొత్తం పక్కన నియోజకవర్గాలన్నీ దృష్టిలో పెట్టుకుని ఒక ఆరోగ్యంగా ఒక హెల్తీ పరంగా పేద ప్రజలు ఇబ్బంది పడకూడదు, ఖచ్చితంగా వాళ్ళకి అందుబాటులో ఉండాలా. పేద ప్రజలు కోరే ఫస్ట్ ఆరోగ్యము విద్య అనుకుని అప్పుడు గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆలోచనలు మంచి నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఆ విధంగా ఈ మెడికల్ కాలేజీ పూర్తిగా నిలబడిపోయింది. కాబట్టి మీరు కూడా ఈ ప్రజలు దృష్టిలో పెట్టుకుని ఆ హెల్త్ విషయంలోన ఈ రాజకీయాలు కాకుండా ఆ మెడికల్ కాలేజీలో పూర్తిగా మీకున్నంత అనుభవం తీసుకుని సాయశక్తుల వరకు దాన్ని ఖచ్చితంగా మెడికల్ కాలేజీ ఫండ్ దాన్ని స్టార్ట్ చేసేదాకా ప్రయత్నం చేయాలని మేము ఖచ్చితంగా కౌన్సిలర్ ద్వారా విన్నవిస్తున్నాం సార్. అదే విధంగా సార్ 3వ అంశం సార్ ఆదోని సార్ ప్రధానమైన ట్రాఫిక్ సమస్యలు సార్. ఆదోనిలో ప్రధానమైన ట్రాఫిక్ సమస్యలన ఎక్కడిదెక్కడ ఎంకరేజ్మెంట్ సమస్యల పైన ఇబ్బంది పడి ప్రజలు చాలా మన ఊరు కూడా విశ్రామం కావడానికి ఛాన్స్ లేకుండా పోయింది సార్. ఎందుకంటే ఎక్కడ ఎంకరేజ్మెంట్ ఎక్కడ రోడ్డు వైడింగ్ లో అక్కడ వాళ్ళు నివాసిస్తూ ఎంకరేజ్మెంట్ జీవనిస్తూ ఈ రోజు మన ఊరు వెడల్పు కావడానికి కూడా ఆస్కారం చేస్తారు. మనం ఇలాంటివన్నీ ఎంకరేజ్మెంట్ గా మనం ఖచ్చితంగా చేయగలిగితే మన ఊరు కూడా ఎంత విశ్రామై రేపు పక్కన ఏ ఊరు ఏది కావాలన్నా ఊరు నీరు సార్. ఏదైనా ప్రజలు నివాసించాలనుకున్నా ఫస్ట్ రోడ్డు నీరు చూస్తారు సార్. చూసిన తర్వాత మిగతా వాతావరణం చూస్తారు సార్. కాబట్టి ఇలాంటి మన ఊరు డెవలప్మెంట్ చేసుకున్నాం అనుకున్నప్పుడు ఈ రోడ్ వైండింగ్ విషయంలో చాలా మనం చేయాల్సింది ఉంది సార్. దానికి ఫండ్స్ ఖచ్చితంగా మీరు గ్రాంట్ తీసుకొస్తే మేము ఆల్రెడీ తీర్మానం చేసినాం సార్. ఈ ఖచ్చితంగా మీరు దీన్ని కూడా చాలా ఇంపార్టెంట్ సమస్య సార్. ప్రజలు చాలా యాక్సిడెంట్ చిన్న ఇబ్బందులు పడే వర్షాకాలం వచ్చినప్పుడు ఎంకరేజ్మెంట్ కట్టి రోడ్ వైండింగ్ చేసుకుని జామ్లు చేసి డ్రైనేజ్ చిన్నగా చేసుకుని
వాటర్ ఇంట్లో వర్షాలు పోయి మరి ప్రజలు మాకు ఇంట్లో వర్షాలు వచ్చే అని మరి ప్రజల నుంచి ఒక సమస్య వస్తుంది సార్. అలాంటి సమస్యలను మనం పరిష్కరించాలంటే దీనికి పూర్తిగా గ్రాంట్ తీసుకొచ్చి ఈ రోడ్ వైండింగ్ చేయాలని మీ కౌన్సిలర్ ద్వారా విన్నవిస్తున్నాం సార్. సార్ 4వ అంశం సార్ మన జగనన్న కాలంలో ఇల్లు సార్ బాధితులు సార్. జగనన్న కాలంలో గత ప్రభుత్వంలో ఎంతవరకు ఇల్లు శాంక్షన్ చేసినారు, ఎంతవరకు వాళ్ళకు హౌసింగ్ లో శాంక్షన్ చేసి అపార్ట్మెంట్ కట్టినారు, అవి ఎందుకు నిలబడినారు, ఎక్కడ నిలబడినవి, ఎంతమందికి అక్కడ మన హౌసెస్ లో చేయలేదు, అది పూర్తిగా మీరు ఎంక్వైరీ వెరిఫై చేసి ఇవన్నీ అక్కడ తర్వాత కొన్ని ప్రజలకి మనం పట్టాలు ఇవ్వడం జరిగింది సార్. అక్కడ పట్టాలు ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళకి హౌసెస్ చూపించలేదు సార్. అంటే మనం రెవెన్యూ వాళ్ళ దగ్గర నుంచి మన సర్వే చేయించి రాయలు వేయలేదు సార్ మనం. కాబట్టి వాళ్ళు సర్వే చేసి వాళ్ళ నంబర్ రాయలు వేయలేదు సార్. నంబర్ రాయలు వేసి వాళ్ళు సర్వే చేయించి వాళ్ళకి సంబంధించి ఇచ్చిన ప్లాట్ ని మనకు రెవెన్యూ వాళ్ళ ద్వారా మీరు పట్టా చేపిస్తే మీ ద్వారా సార్ మీకు కూడా ఆదాయం ప్రజలు ఎంతో సంతోషపడతారు సార్. ఈ విషయం కూడా ఖచ్చితంగా మీరు దాన్ని దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా ఈ విషయం కూడా కౌన్సిలర్ ద్వారా విన్నవిస్తున్నాం సార్. అదేవిధంగా టిట్కో ఇల్లు సార్. టిట్కో ఇల్లు గత ప్రభుత్వంలో సార్ మీ ప్రభుత్వంలో మీ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఆయనలోనే అది జరిగింది సార్. అది టిట్కో ఇల్లు. ఆ టిట్కో ఇళ్ళన పూర్తి గత ప్రభుత్వం మా వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వం పైన చంద్రబాబు నాయుడు టిట్కో ఇల్లు కట్టించి ఆ పూర్తిగా హౌసింగ్ లో వాళ్ళకి సబ్సిడీ లేక ఇబ్బంది బెనిఫిట్ల పైన దాదాపు బాధితులు ఎక్కువ అప్పులు పడుతుందని చెప్పి ఉండే సమయంలో జగన్మోహన్ రెడ్డి అన్న గారు ఒక నిర్ణయం తీసుకుని వాళ్ళకి పూర్తిగా ఈ అప్పు వాళ్ళు కట్టలేని సమయంలో పూర్తి ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బంది పడకూడదని చెప్పి జగన్మోహన్ రెడ్డి పేద ప్రజల దృష్టిలో పెట్టుకుని పూర్తిగా వాళ్ళ అప్పులు గవర్నమెంట్ తీసిదిద్ది మాఫీ చేసేటట్లా పూర్తిగా జగన్మోహన్ రెడ్డి మాఫీ చేయడం జరిగింది సార్. అంటే ₹1 వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. అలాంటి పథకం తీసుకొచ్చి అలా పేద ప్రజలకి ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి చేశాడు సార్. కాబట్టి మీరు దాన్ని మళ్ళీ పూర్తిగా మీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి అవి ఏవే టిట్కో ఇల్లు ఎక్కడ పేద ప్రజలు నిలబడిపోయినావు, అక్కడ ఏ ప్రజలకి నిత్యావసర అవసరము, తర్వాత వాళ్ళకి పూర్తిగా సార్ ₹1,00,000 కట్టి పూర్తిగా వాళ్ళకి మనం ఇల్లు కూడా లేని పరిస్థితి ఉన్నాం సార్. అక్కడ డబ్బు ఇవ్వలేదు, ఇక్కడ వాళ్ళకి ఇల్లు హ్యాండ్ ఓవర్ చేయలేదు సార్. ఇటువంటి ప్రజలు పూర్తిగా ఆదరణలోన బ్యాంకులో వాళ్ళ అమౌంట్ కట్ అవుతుంది సార్. అంటే మనం మీకు సార్ ఇప్పుడు ఉండే ముఖ్యమంత్రి గారు గౌరవ ఆయనే సార్ ఇప్పుడు ఆ రోజు ₹1,00,000 డబల్ బెడ్రూమ్ అనే స్కీమ్ మీద కట్టించుకున్నాడు. ఆ కట్టించుకునే స్కీమ్ కూడా పూర్తిగా వాళ్ళకి ఇల్లు హ్యాండ్ ఓవర్ చేయలేదు, డబ్బులు కాలేదు. దీనిపైన మీరు సీఎం గారు దృష్టి తీసుకుపోయి బెడ్రూమ్ హ్యాండ్ ఓవర్ చేయడమా లేకుంటే అది ఏమన్నా అమౌంట్ చేసి పూర్తిగా అలాంటి వాళ్ళు ప్రజల దృష్టిలో మీరు మంచిగా నిలబడతారని నేను ఈ కౌన్సిలర్ ద్వారా విన్నవిస్తున్నాను సార్. పూర్తిగా దీని మీద దృష్టి పెట్టాలని మాకు విన్నాం సార్. అదేవిధంగా సార్ 5వ అంశం సార్ మా ఆదోని పూర్తిగా బ్రిడ్జ్ సార్ దాదాపు 100 ఏళ్ళకి బ్రిడ్జి ఈరోజు మొత్తం కూలిపోయింది సార్. మన ఆదోని బ్రిడ్జి కలబైపోయాయి సార్. ఈ బ్రిడ్జి విషయంలో పూర్తిగా ఆదోని ప్రజలకి ఎక్కడికెక్కడ ఇబ్బంది పడతారు, మొత్తం డ్యామేజ్ అయిపోయింది. ఎప్పుడు ఏం జరుగుతుందో పరిస్థితుల్లో ఈరోజు ప్రజలు టెన్షన్ లో ఉన్నారు సార్. అవతలి జీవితాలు పోవడానికి ఎప్పుడు ఏ క్షణాల్లో కింద పడతారో ప్రజలు ఇబ్బంది ఉంటారు. కాబట్టి అలాంటి బ్రిడ్జి విషయంలో సార్ పూర్తిగా మీరు దాన్ని నిర్మించడానికి దాని ఎస్టిమేట్ కూడా ఇచ్చినారు. పూర్తిగా దాన్ని ఫండ్స్ వచ్చేదంటారు సార్. మన మీనాక్షి గారు చెప్పినారు, ఎంతమంది వచ్చిందో తెలుసు సార్. కాబట్టి ఈ బ్రిడ్జి విషయంలో పూర్తిగా మీరు దీన్ని ఖచ్చితంగా ప్రజలకు ఆదోనికి ఇబ్బంది కలగకుండా, ప్రజలకు ఏ నష్టం జరగకుండా ఎంత ఇమ్మీడియట్ గా మీరు అంత తొందరగా ఇలా శాంక్షన్ చేసి ఈ రోజు ఆదరణ ప్రజలకి మంచిగా జరుగుతుంది సార్. ఈ విషయం మేము అందరూ ఒక అవసరం మీకు విన్నవిస్తున్నాం సార్. సార్ ఈ అంశాలన్నీ మీకు చెప్పినా ఉండదు సార్. ఏ ఒక్క అంశం కూడా ఏ వ్యక్తికి ఏ పార్టీకి సంబంధించింది కాదు సార్. ఓన్లీ ప్రజలు ఆదరణ నియోజకవర్గము నివాసించే వాళ్ళకే సార్. కాబట్టి ఇవన్నీ మీకు చెప్తున్నామంటే పూర్తి మీ చంద్రబాబు నాయుడు గారితో మీకుండే సన్నిహితంగా మీకుండే గౌరవం కాదు సార్. కాబట్టి మీకుండే గౌరవం కూడా ఈ రోజు ఆదరణకి ఎంతో మీరు సేవ చేసే భాగం మీకు అవకాశం వచ్చింది సార్. ఆ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుని ఖచ్చితంగా ఆదరణ ప్రజలకు ఇవన్నీ మీరు చేస్తారని మేము అందరూ అనుకుంటున్నాం సార్. కాబట్టి ఈ విధంగా మీ అందరికీ మీకు ధన్యవాదాలు సార్. కాబట్టి మీకు మళ్ళీ ఈ 10 వచ్చినందుకు మళ్ళీ మా తరఫున నరసింహ కౌన్సిలర్ తరఫున ధన్యవాదాలు సార్. ఇంకొక 6 నెలలు అయిపోతే మా 10 కాలం ముగిస్తుంది. తర్వాత మరి కొత్త మున్సిపాలిటీకి నోటిఫికేషన్ వస్తుంది.
కాకపోతే ముఖ్యంగా ఏం విషయం అంటే ఒక ఓటర్ లిస్ట్ కి చెక్బందీలు అనేది 4 బౌండరీస్ ఉంటాయి సార్, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అని. ఆ బౌండరీ లోపల ఉన్న డోర్ నంబర్స్ నే అక్కడ ఓటర్ లిస్ట్ లో పొందుపరచాలి. కానీ గతంలో 21, అది మేము ఇప్పుడు 2 times కాంటాక్ట్ చేసినాము, కానీ లాస్ట్ టైం లేదు, ఫస్ట్ టైం ఏం లేదు, ఇప్పుడు లాస్ట్ టైం మాత్రం ప్రాబ్లం జరిగింది. 21లో మరి ఓటర్ లిస్ట్ ఎందుకు చేర్పులు మార్పులు జరిగిందో మాకైతే తెలీదు. మా ఏరియాకి సంబంధించిన దాదాపు 900 ఓటర్లు కౌడలపేటలో చేర్చడం జరిగింది. ఆ కౌడలపేటలో 900 ఓట్లు చేస్తే రేపు మా సంబంధించిన ఏరియా ఓటర్లు ఎవరు అడగాలి, వాళ్ళకి పోవాల. తర్వాత ఆర్టీసీ కాలంలో దాదాపు అక్కడి నుంచి 900 ఓట్లు మా ఏరియాలకు రావడం జరిగింది. మా ఓటర్లు 1000 ఓట్లు అక్కడ జరగడం జరిగింది. ఇది ఎందుకు జరిగిందో మరి ఆ రోజు ఆ తప్పులు మాకు కూడా తెలియదు. అది దయచేసి ఈ ఓటర్లు ఎక్కడైతే ఉన్నాయో మాకు పక్క నుంచి ఉన్న ఓటర్లు అన్ని తీసి మా ఏరియాలోకి చేర్పించవలసిందిగా మీకు తెలియజేయడం జరుగుతుంది. దీంట్లో ఎవరి ప్రమేయం లేదు. టీడీపీ వాళ్ళు పెట్టుకోండి, తర్వాత జనసేన కూటమి టోటల్ ఎవరైనా పెట్టుకొని అందరూ కూర్చొని ఆ ఓటర్ని మన వార్డులో మనం చేర్పించవలసిందిగా మీకు ఈ విషయం తెలియజేస్తున్నాను. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు చూపిమంటే కూడా నేను చూపిస్తాను. ఓకే, దాదాపు ఇప్పుడు 16వ వార్డులో ఈ కౌడలపేటలో మా ఓటర్లు 900 డోర్ నెంబర్లకు సంబంధించినవి. మరి ఇప్పుడు బౌండరీస్ డోర్ నెంబర్ ఉన్నప్పుడు ఇవి ఎందుకు మాకు తెలియదు, ఎవరు చేర్పించాలో కూడా మాకు తెలియదు. అందుకే దీన్ని ఖచ్చితంగా దీన్ని జాగ్రత్త తీసుకోవాల్సిందే కోరుకోండి. ఎందుకంటే జనాలకు రేపు పొద్దున ఆన్సర్ చెప్పడానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఆ ఎఫెక్ట్ మా కౌన్సిల్ పడుతుంది. దయచేసి దీని మీద తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. పెట్టండి సార్. థ్యాంక్ యూ. గౌరవ కౌన్సిల్ సభ్యులు చలపతన్న గారు చెప్పిన విధంగా అధ్యక్ష, ఓటర్ లిస్టు సరిగా లేకపోవడం ద్వారా వచ్చే సమస్యలు ఏమంటే అధ్యక్ష, నాదే ఎగ్జాంపుల్ అధ్యక్ష. నేను 36వ వార్డు కౌన్సిలర్ అధ్యక్ష. అంటే 36వ వార్డు సచివాలయంలో కూర్చుంటాను సార్. 36వ వార్డు సచివాలయం అడ్మినిస్ట్రేషన్కి నేను రెస్పాన్సిబుల్. నేను అక్కడ కూర్చొని దానికి ఆ వార్డుకి సంబంధించిన అడ్మిన్ కానీ మిగతా సెక్రటరీస్ కానీ వాళ్ళతో మేము పని చేయించడము జరుగుతాం సార్. కానీ నాకు వచ్చిండే ఓట్లు సార్ పోయినసారి 36వ వార్డు అని అంటే మామూలుగా మా వార్డు పరిధి మేదరగిరి, బీరప్ప నగరు, ఇక్కడ శ్రీనివాస్ భవన్ దర్గా వరకు మా ఏరియా అంటే 36వ వార్డు సచివాలయ పరిధి సార్ అది. కానీ 36వ వార్డు ఓటర్ లిస్ట్ వచ్చి సార్ క్రాంతినగర్ ఓట్లన్నీ 36వ వార్డు ఓటర్ లిస్టులో ఉన్నాయి సార్. మా వార్డుకి సంబంధించి అంటే బీరప్ప నగరం, మేదరగిరికి సంబంధించిన ఓట్లు 3 వార్డులకు స్ప్లిట్ అయినాయి సార్. లాస్ట్ ఎలక్షన్ ఎంత ఇబ్బందికరంగా జరిగిందంటే సార్ అప్పుడు ఎందుకు అనంటే దీన్ని ప్రశ్నించడానికి కూడా మేము మా లాంటి వాళ్ళు కొత్తగా కంటెస్ట్ చేశాం సార్. ఓటర్ లిస్ట్ వచ్చినాక మేము దాన్ని చూసి రిలీజ్ అయినాం సార్. ముందే ఓటర్ లిస్ట్ ఏ రకంగా చేసినారు అనేది, ఆ రోజు ఎవరు అధికారులు ఉన్నారు, ఏ రకంగా తప్పుదాలు జరిగినాయి అనేది అనవసరం సార్. ఇప్పుడు జరిగే దాంట్లో సార్ ఎందుకు అనంటే ఎవరైనా పోటీ చేయనివ్వండి, అది ఎవరు గెలుస్తారా ఎవరు అనే దానికంటే జనాలు ఒకరికి ఓటేసిన తర్వాత వాళ్ళకి ఆన్సరబుల్ ఉండాలి సార్. నాకు ఆ రోజు క్రాంతినగర్ ఓటేసింటే అధ్యక్ష, వాళ్ళు వచ్చి నన్ను ప్రశ్న అడుగుతారు అధ్యక్ష. నేను కూర్చునే దగ్గర అధ్యక్ష 36వ వార్డు అంటే బీరప్ప నగరం, మేదరగిరికి సంబంధించిన ఏరియాలో కూర్చోవాలి అధ్యక్ష. నేను ఇక్కడ కూర్చొని క్రాంతినగర్ జనాలకు ఏం సమాధానం చెప్పాలి అధ్యక్ష? ఓటు నాకేసింటారు కాబట్టి నన్నే వచ్చి ప్రశ్నిస్తారు. కాబట్టి ఇప్పుడు కూడా సార్ ఇదే ఓటర్ లిస్ట్ తో గనక మళ్ళా మనం నెక్స్ట్ వచ్చే స్థానిక సంస్థల ఎలక్షన్లకు పోయినాము అని అంటే మాత్రం ఆ రోజు కౌన్సిలర్లతో పాటు మీలాంటి నాయకులు కూడా ఇబ్బంది పడతారు సార్. ఎందుకు అని అంటే ఓటు వేసేది ఒకరికి, సమాధానం చెప్పేది ఒకరికి. కాబట్టి దీని మీద సార్ మేము కమిషనర్ గారికి కూడా అభ్యర్థించడం జరిగింది సార్. ఆఫీస్ నుంచి పర్మిషన్ తీసుకొని చేయాలి అని చెప్పేసి చెప్తా ఉన్నారు సార్. కాబట్టి మీరు కూడా ఇదొక్క విషయం చొరవ తీసుకోండి సార్. డిఎంఏ ఆఫీస్లో తర్వాత మన పార్టీ ఆఫీస్లో కూడా మీకు ఒకసారి మాట్లాడి దీనికి సంబంధించిన కమిషనర్ గారికి ఫార్వర్డ్ చేశారు అని అంటే తద్వారా టీపీఓ గారికి చెప్పడం, తర్వాత ఓటర్ లిస్ట్ అంతా మళ్ళీ ప్రిపేర్ అవ్వడం జరుగుతుంది సార్. సమయం కూడా చాలా తక్కువ ఉంది సార్, 6 నెలలు. మనకు జనరల్ గా గవర్నమెంట్ పరంగా లేదా ఎలక్షన్ కమిషన్ పరంగా రావాలి అని అంటే ఎలక్షన్ నెల ముందు వస్తుంది సార్. ఓటర్ లిస్ట్ అంతా సరి చేసుకోండి అని చెప్పి ఆ నెల సమయము ఆదోన్లో 42 వార్డులు 2 లక్షల మందికి సరి చేయాలి అని అంటే ఆ రోజు చాలా టఫ్ టాస్క్ అవుతుంది సార్ అది. కాబట్టి మీరు దయించి ఈ పరిస్థితిని గుర్తించి పైన మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం సార్. ధన్యవాదాలు సార్. ఇప్పుడు 36వ వార్డుకి సంబంధించి బీసీలు ఎక్కువ ఉంటారు, క్రాంతినగర్కి సంబంధించి ఓసీలు ఎక్కువ ఉంటారు అనుకోండి. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నేను ఎక్కువ ఉంటారు అనేది కాదు. రిజర్వేషన్లు కూడా ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి వస్తుంది సార్. ఒకసారి అది కూడా మీరు ఒకసారి దాని గురించి ఆలోచించాలని చెప్పేసి అభ్యర్థిస్తున్నాను.
ఈరోజు ఎక్స్ అఫిషియో మెంబర్గా మొట్టమొదటిసారిగా ఆదోని కౌన్సిల్ సమావేశానికి నేను వస్తుంటే ఘన స్వాగతం పలికి మరి ఘనంగా సన్మానించినటువంటి చైర్పర్సన్ సోదరుమణికి అదేవిధంగా 2 వైస్ చైర్మన్స్ ఉన్నారు మా సోదరులు, తర్వాత కౌన్సిల్ సంబంధించినటువంటి సీనియర్ యూత్ కనపడుతున్నారు, ఎక్కువ మా ఆడపడుచులు ఉన్నారు, మీ అందరికీ, అదేవిధంగా కమిషనర్ గారికి, మున్సిపల్ సిబ్బందికి, అదేవిధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ సోదరులందరికీ, గ్యాలరీలో కూర్చున్నటువంటి అందరు కూడా పేరు పేరున నా హృదయపూర్వక తల వంచి నమస్కారం చేస్తాను. ఈ సందర్భంగా చాలా సంతోషం అనిపిస్తుంది. నేను కౌన్సిల్ మెంబర్గా దాదాపు 6 సంవత్సరాలు పెద్దల సభలో మీ అందరి తరపున నేను ఆపోజిషన్లో పనిచేశాను. మీకు అవకాశం వచ్చింది. కౌన్సిల్లో మీ అందరికి తెలుసు, అసెంబ్లీ వేరు, కౌన్సిల్ వేరు. కౌన్సిల్లో అంత యూత్, మీ మాదిరి యూత్ చాలామంది ఉంటారు. వాళ్ళు ఎన్నో చట్టాలు కానీ తీర్మానాలు కానీ వచ్చినప్పుడు పెద్దల సభ అయినటువంటి మేము మినిమం ఒక సబ్జెక్ట్ మీద 3 గంటల సేపు డిస్కస్ జరిగిన తర్వాతనే తీర్మానం ఆమోదిస్తాం. అది వీలు కాకపోతే ఓటింగ్ జరుగుతుంది. మీరు చూశారు, 3 రాజధానుల విషయం కానీ మిగతా విషయాలు కానీ అన్నీ కూడా మీరు పోలవరం పెద్ద పెద్ద సబ్జెక్టులు అన్నీ కూడా ఉంటాయి. ఎమ్మెల్సీలు సంబంధించి దాదాపు 5 కేటగిరీలు సంబంధించినటువంటి సభ్యులు వస్తారు. మీ అందరికి తెలుసు, గుర్తు చేస్తున్నా. అందులో ప్రధానంగా మేధావులైనటువంటి టీచర్స్ నుంచి కొంతమంది, మరి యువత మిమ్మల్ని అందరూ ఎంకరేజ్ చేయాలని గ్రాడ్యుయేట్స్ నుంచి కొంతమంది, చట్టసభలకు ఎన్నికైనటువంటి ఎమ్మెల్యే శాసనసభ కోట నుంచి కొంతమంది, అదేవిధంగా లోకల్ బాడీస్ కౌన్సిలర్స్ మీరు ఎన్నుకుని ఉంటారు, లోకల్ బాడీస్ సంబంధించినటువంటి కొంతమంది, అదేవిధంగా గవర్నర్ గారు కొంతమంది నామినేట్ చేస్తారు. ఈ రకంగా 5 రకాలుగా శాసన మండలికి వస్తారు వీళ్ళందరూ. అంటే అంతా మేధావర్గం, ఇంటలెక్చువల్స్. ఒక సబ్జెక్ట్ మీద మినిమం అక్కడ లెఫ్ట్ తరపున నేను పోయినసారి 6 సంవత్సరాలు చేసినప్పుడు అన్ని పార్టీలు ఉండేవి. బీజేపీ ఉన్నింది, లెఫ్ట్ పార్టీ నుంచి వచ్చింది పీడిఎఫ్ అంట, తెలుగుదేశం ఉన్నింది, వైసీపీ సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే దాదాపు గంటల కొద్ది చర్చలు జరిగినాయి. కొన్ని అయితే ఓటింగ్ జరిగినాయి, కొన్ని అయితే రిజెక్ట్ చేసినటువంటి పరిస్థితి కనపడింది. మరి అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు ఈ సమావేశం వచ్చి చూసిన తర్వాత నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. మీరు అజెండాలో అంశాలు కాకుండా ఆదోని బాగుపడాలనే ఉద్దేశంతో చాలా సమస్యలు చెప్పారు. దాదాపు 7-8 సమస్యలు వైస్ చైర్మన్ నరసింహ గారు చెప్పారు. అట్లనే చాలామంది యూత్ వాళ్ళ యొక్క మనోభావాలు, ఆదోని ఏ విధంగా డెవలప్ చేయాలి, దానికి సంబంధించినటువంటి సూచనలు ఇవన్నీ కూడా చేశారు. ఇవన్నీ కూడా నేను నోట్ చేసుకున్నా. ఈ సందర్భంగా మొట్టమొదటిసారిగా నేనైతే అదృష్టవంతుడు అనుకుంటున్నాను. నరసింహ గారు చెప్పారు, నిజమే. ఎందుకంటే ఒక రాజకీయాల్లో మీ అందరికీ తెలుసు, ఇంకా చిన్న యూత్ ఉన్నారు కాబట్టి సీనియర్స్ మన వాళ్ళు ఉన్నారు, గిరాజులు పెద్దవాళ్ళు ఉన్నారు. ఒక అవకాశం రావడం చాలా కష్టం. నాకైతే మరి భగవంతుడి దయ, మరి మీ అందరి ఆశీస్సులు, మరి ఆదోనిలో నేను పుట్టినందుకు ఇన్ని అవకాశాలు వచ్చినాయి అనిపిస్తుంది. ఎమ్మెల్యేగా అవకాశం వచ్చింది, 2 సార్లు ఎంపీ అవకాశం వచ్చింది, రాజ్యసభ ఒకసారి వచ్చింది, 2 సార్లు ఎమ్మెల్సీ వచ్చింది, చైర్మన్. ఇన్ని అవకాశాలు నాకు వచ్చినాయి. మరి ఇన్ని అవకాశాలు వచ్చినటువంటి వ్యక్తి నాకు తెలిసి రాజకీయాల్లో నేనే మొదటివాడు అనుకుంటున్నా. తెలుగుదేశం పార్టీ చరిత్రలో అయితే సహజంగా ఒక ఎమ్మెల్సీ 6 సంవత్సరాలు, మళ్ళా రెన్యువల్ చేసి 6 అంటే 12 ఏళ్ళు ఒకే వ్యక్తిని కంటిన్యూ చేయడం కష్టం. సహజంగా గ్యాప్ ఇచ్చి చేస్తారు. కానీ నా విషయంలో ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఏం ఆలోచించారో తెలియదు, కానీ 2వసారి పార్టీ చరిత్రలోనే ఫస్ట్ టైం నాకే వచ్చింది. నరసింహులు గారు అన్నట్లు, మీరందరూ అన్నట్లు ఐఎమ్ లక్కీ, నేను అదృష్టవంతుని. అయితే మీరు సున్నితంగా నాకు అభినందనలు తెలుపుతూనే నా మీద బాధ్యత పెట్టారు, చాలా బాధ్యత పెట్టారు. చిన్న విషయాలతో కాదు ఇవన్నీ. కొంతమంది చెప్పారు వారధిగా పనిచేయాలన్నారు. అందులో ప్రధానంగా ఎస్ఎస్ ట్యాంక్, ఇది కీలకమైంది. 73 ఏళ్ళు స్వాతంత్రంలో, మొన్ననే మనం 79వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్నాం. కనీస అవసరమైనటువంటి తాగునీరు గురించి మనం అడుగుతున్నామంటే సిగ్గు అనిపిస్తుంది, బాధపడాల్సినటువంటి అంశం. ఖచ్చితంగా ఎస్ఎస్ ట్యాంక్ సంబంధించి ఏదైతే ఉన్నాయో, మరి ఈరోజు కౌన్సిల్లో టేబుల్ ఐటమ్ కింద వచ్చింది. మనం 70 కోట్లు ప్రపోజల్ చేస్తూ ఈ ప్రపోజల్ వచ్చింది. ఖచ్చితంగా దీనికి సంబంధించి సెప్టెంబర్ 2nd వీక్లో అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. ముఖ్యమంత్రి గారిని నేను ఇందాక చెప్పినట్లు
ఎక్స్ అఫిషియో మెంబర్స్ ముగ్గురున్నాం మేము. పార్టీలో అన్నట్లు బీజేపీ ఉంది, వైసీపీ ఉంది, తెలుగుదేశం. ముగ్గురు కూడా పార్టీలు పక్కన పెట్టి ఆదోని అభివృద్ధి కోసం ఏదైతే కనీస అవసరమైనటువంటి తాగునీరు ఎస్ఎస్ డ్యామ్ సంబంధించినటువంటి 70 కోట్ల ప్రపోజల్ ఏదైతే ఉందో ఖచ్చితంగా రేపు జరగబోయే శాసనసభ సంబంధించి ఆ సమావేశాల్లో ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకుపోయి దీని ఆమోదయోగం తీసుకునే విధంగా ఖచ్చితంగా ప్రయత్నం చేస్తామని కూడా నేను ఆశిస్తున్నాను. రెండో సమస్య మెడికల్ కాలేజ్. ఇది దాదాపు 68-70% అయింది. అయితే కొన్ని కారణాలు చెప్తే ఇది పెండింగ్ పడింది. దీనికి సంబంధించి కూడా క్లారిటీ కూడా తప్పకుండా తీసుకొస్తామని కూడా ఈ సందర్భంగా నేను ఆశిస్తున్నాను. ఇంకా మూడవది, మన చిన్నప్పుడు ఇక్కడే పుట్టి పెరిగాం మనమందరూ. ప్రతిసారి ప్రతి గవర్నమెంట్ వచ్చినప్పుడు రోడ్లు వెడల్పు చేస్తారని మనందరూ ఆతృత ఎదురు చూస్తున్నాం. కానీ కారణాలు ఏమో కానీ అది పెండింగ్ పడుతూ వస్తుంది. మరి దీనికి సంబంధించి కూడా ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారికి చైర్పర్సన్ ద్వారా మీ అందరికీ హామీ ఇచ్చేది ఏంటంటే దీనికి సంబంధించి కూడా నెక్స్ట్ సమావేశంలో క్లారిటీ ఇస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 4వ అంశం బిల్స్ పెండింగ్. ఇందాక మీకంటే ముందు వచ్చాను నేను. మేము పెద్దల సభ ముందే పోయి అలవాటు మాకు 15 నిమిషాలు ముందే వచ్చారు. మీరందరూ సమావేశం లేట్ వచ్చారంటే కమిషనర్ గారితో కూర్చున్నాం. కమిషనర్ గారిని అడిగాం, సార్ మనం ఏం చేయాలన్నా వర్క్స్ జరగాలి, డబ్బులు అయితే గవర్నమెంట్తో మేము కొట్లాడి డబ్బులు తెస్తాం, మరి పని చేసేవాళ్ళు కావాలి కదంటే మీరు చెప్పని విషయాలు అని చాలా చెప్పారు కమిషనర్ గారు. సార్ ఇక్కడ పనులు జరుగుతున్నాయి, బిల్స్ పెండింగ్ ఉన్నాయి, ఆ బిల్స్ మీరు ఇప్పించగలిగితే చాలా పనులు చేసేవాళ్ళు ఉన్నారని కూడా చెప్పారు. మీరు కూడా అదే లేవనెత్తారు. ఏదైతే కాంట్రాక్టుల సమస్య ఉన్నాయో చైర్పర్సన్, వైస్ చైర్మన్స్ ఇద్దరు ఉన్నారు. మరి మీరు కౌన్సిల్ సంబంధించినటువంటి మనందరూ ఒక సమావేశంలో ఏర్పాటు చేసి ఆ సమావేశానికి ఎవరైతే కాంట్రాక్ట్ చేస్తున్నారో వాళ్ళ సమస్యలు మనం విని మరి ఎందుకు పెండింగ్ పడినాయి, టెక్నికల్గా పడినాయా, మరి ఏ కోణంలో పడినాయి ఒకసారి మనం అందరూ ఆలోచన చేసి ఫీజిబిలిటీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని 100% ఇప్పిస్తామనేసి కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. తర్వాత 5వ అంశం కింద జగనన్న కాలనీకి సంబంధించి సోదరులు చెప్పారు. తప్పకుండా ఈ అంశాన్ని కూడా మనం పరిష్కార మార్గం చూపుతామనేసి కూడా మీ ద్వారా తెలియజేస్తాం. 6వ అంశం టిడ్కో. ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ టిడ్కో ప్రతిష్టాత్మకంగా చేశాడు. 90% అయింది, 10% కాలేదు. దురదృష్టవశాత్తు మీకు తెలుసు ఎలక్షన్లో ఓడిపోవడం, ఈ టిడ్కో పెండింగ్ పడడం. మరి ఈ క్షణం కూడా ఆ టిడ్కో అదే విధంగా మనకు కనపడుతూ ఉంది. దీనికి సంబంధించి మొన్న జరిగినటువంటి క్యాబినెట్లో ఒక డిసిషన్ తీసుకున్నారు. 2500 కోట్లతో ఏవైతే ప్రైమరీ వర్క్ పెండింగ్ ఉన్నాయో వీటన్నిటిని రిపేర్ చేసి త్వరలోనే లబ్ధిదారులకు అందజేయాలనేసి కూడా ముఖ్యమంత్రి గారు మొన్న క్యాబినెట్ లో డిస్కషన్ వచ్చింది. ఈసారి కూడా ఈ టిడ్కోయిలకు సంబంధించినటువంటి క్లారిటీ నెక్స్ట్ మీటింగ్ వచ్చే లోపల మీకు తీసుకొస్తారని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఇంకా ప్రధానంగా సోదరులు చెప్పారు నరసింహ గారు, రైల్వే బ్రిడ్జి. అది నాకు కూడా భయం అనిపిస్తుంది. ఎందుకంటే మా ఊరికి నేను అట్లే పోవాలి, పోయేసేటప్పుడు నా కారు కూడా ఎవరి కింద పడుతుందని భయపడుతుంటాను నేను. ఆల్రెడీ ఒక ట్రాక్టర్ పడి ఒకరు చనిపోయి 30 మంది గాయాలైనట్లు కూడా ఉంది. ఇది యుద్ధ ప్రాతిపదిక. ఎమ్మెల్యే గారు మొన్ననే ఆర్ఎం గారిని కలిసినట్లు నాకు తెలిసింది. నేను కూడా ఆర్ఎం గారిని కలిసి, లేదా వీలైతే సెంట్రల్లో ఎన్డీఏ తరఫున రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు, ఆయన తీసుకుని రైల్వే మినిస్టర్ కలిసి అతి త్వరలోనే ఈ రైల్వే బ్రిడ్జ్ సంబంధించినటువంటి ఈ సమస్య కూడా పరిష్కారం చూపుతామనేసి కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా ఓటర్ లిస్ట్, లాస్ట్ పాయింట్. ఇది పెద్ద ప్రతి ఎలక్షన్స్ లో ఇది ఎట్లయిందంటే ఒక బ్రహ్మ పదార్థం అయింది. మనం ప్రతి ఎలక్షన్స్ లో ఈ ఓటర్ లిస్ట్ అనేది బ్రహ్మ పదార్థం. ఇక్కడ ఉన్న వాళ్ళు ఆ లాస్ట్, ఆ లాస్ట్, ఉన్న వాళ్ళు ఆ లాస్ట్, ఈ లాస్ట్, ఇది ఉంది. ఈసారి అలా కాకుండా మీరందరూ సహకరిస్తే ఒక మీటింగ్ పెట్టుకుని మనం ఈ సమస్య ఏ విధంగా పరిష్కారం చేయాలో ఒకసారి దీని మీద కాన్సన్ట్రేషన్ చేద్దామని కూడా చెప్తూ, ఇక చివరిగా దాదాపు అజెండాలో 12 అంశాలు ఉన్నాయి, 2 టేబుల్ ఐటమ్స్ ఉన్నాయి. వీటికి సంబంధించి కూడా మీరు మాట్లాడాలని తెలియజేస్తూ ఈ యొక్క సమావేశం, ఈ యొక్క కౌన్సిల్లో మాట్లాడే అవకాశం కల్పించినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి చైర్పర్సన్ ద్వారా, ఈ కౌన్సిల్ ద్వారా ధన్యవాదాలు తెలుపుతూ, మీరు చెప్పినట్లు మీరు ఏదైతే నా గురించి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మీకు తెలుసు నా గురించి పాజిటివ్ మెంటాలిటీ. మనం అందరూ ఆదోని ఒకప్పుడు సెకండ్ బాంబే అని మనం విన్నాం. మరి ఈరోజు
ఆదోని అన్ని రకాలుగా నిలబడినట్టు కనపడుతుంది. మరి ఏమేమి చేయాలో సరైన డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది, పైన కేంద్ర ప్రభుత్వం ఉంది. ఆ కేంద్ర ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఎక్సాప్షన్ మెంబర్ మన ఎమ్మెల్యే గారు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. నేను అనుసంధానం చేస్తాను, ఎందుకంటే ఇందాక చెప్పినటువంటి సుదీర్ఘమైనటువంటి అన్ని పదవులు నాకు ఇచ్చాడు. మీరు అన్నట్టు అత్యంత సన్నిహితుడిగా నాకు అవకాశం ఉంది. ఫస్ట్ ప్రియారిటీ నా జీవితంలో ఏదన్నా ఉందంటే ఫస్ట్ ప్రియారిటీ ఈ ఆదోని అభివృద్ధి కోసం. మీరు ఏ విధంగా అయితే చెప్పారో మీరందరూ ఏకగ్రీవంగా ఏకతాటిపై ఆదోని సెకండ్ బాంబేగా మార్చడానికి మళ్ళా మనందరూ తలెత్తుకుని తిరిగి ఆదోని వైపు చూసే విధంగా చేయడానికి ఖచ్చితంగా నేను వారధిగా పనిచేస్తానని హామీ ఇస్తూ, మీరు ఏ సమస్య వచ్చినా గవర్నమెంట్ పైన కింద కేంద్రం రాష్ట్ర ప్రభుత్వంలో ఎన్డీఏ ఉంది కాబట్టి రాజకీయాలు ఎలక్షన్లో మనం మాట్లాడుతున్నాం. కానీ ఈ 4 గోడల మధ్య కౌన్సిల్ సమావేశం వచ్చే లోపల మనకు కనపడాల్సింది అర్జునునికి ద్రోణాచార్యం చెప్పినట్లు ఏం కనపడుతుంది అంటే ఆ పిట్ట కనపడుతుంది, ఆ పిట్ట మీద ఆ కన్ను కనపడుతుంది అనే విధంగా మనందరూ టార్గెట్ ఉండాల్సిందే. దీనికి సంబంధించి మీరందరూ సహకరిస్తారని ఆశిస్తూ, తప్పకుండా మీరు ఏదైతే నా నుంచి ఆశిస్తున్నారో సహాయ సహకారాలు అందిస్తానని తెలియజేస్తూ, ఈ యొక్క గొప్ప అవకాశాన్ని అదృష్టాన్ని కలిగించినటువంటి చైర్పర్సన్ గారికి, ఇద్దరు చైర్మన్లకి, కౌన్సిల్ సభ్యులకి అందరూ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ జై హింద్. మన సమావేశాల్లో అన్ని కౌన్సిలర్లు చెప్పిన ఆదోని అభివృద్ధి విషయాలు అన్ని వినిన తర్వాత మన శాసనసభ్యులు మన బిటి నారాయణ గారు అన్ని మళ్ళీ చక్కగా మనకు అందరికీ మన చెప్పినవన్నీ వింటూ మనకు సందేశాలు ఇస్తూ ఖచ్చితంగా మీరు చెప్పినవన్నీ నేను ఖచ్చితంగా చేసే విధంగా ప్రయత్నం చేసి సీఎం గారు దృష్టి తీసుకుపోతున్నందుకు అన్నగారు మళ్ళీ కౌన్సిల్ తరఫున ధన్యవాదాలు. అన్న మేము ఇవి మీకు చెప్పిన ఆదోని డెవలప్మెంట్ విషయాలు ఒక మెమరాండం ఇస్తామన్నా చైర్పర్సన్ అధ్యయనంలోనూ కౌన్సిల్ అందరూ. పుష్పాలు వచ్చాయి, అవి ఒక్కరికి అందజేయడము. రెండోది వచ్చేసి వినాయక సందర్భంగా వినాయకుడు ఏర్పాటు చేశారు. అది 5 సంవత్సరాలు కూర్చున్నాము. ముందు పుష్కరాలు ఏర్పాటు చేసిన తర్వాత చేస్తాము. మనం ఎస్ఎస్ క్లాస్ కోసము ఉన్నదాన్ని మనం ఉండడం దాదాపు ఆ పక్కన ఉండకూడదు. ఎన్నో డైమెన్షన్ చేసి ఒకప్పుడు ఏదో ఒక బయట డైవర్షన్ అయింది అనేటువంటి బాధ ఏమైంది అట్లా కాకుండా ఏమో మీ ఆలయంలో ఆరోగ్యంగా తీసుకువెళ్ళాలంటే చుట్టుపక్కల 30 గ్రామాలు కూడా అవకాశం ఉంటుంది. అక్కడ నుంచి ఒక సప్లై చేయాలి. అది కూడా మీరు ఆలోచించుకోండి సార్. థ్యాంక్ యూ సార్. డెంటల్ క్లినిక్ గత 25 సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి. మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, డెంటల్ ఇంప్లాంట్, లేజర్ ట్రీట్మెంట్, క్లిప్స్, కాంపోజిట్ చికిత్సలు, చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును. అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును. ఆనిముత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే డెంటల్ క్లినిక్. షాప్ నంబర్ 19/417, ఫస్ట్ ఫ్లోర్, బాలాజీ కాంప్లెక్స్, బి న్యూ మొబైల్స్ పైన, మున్సిపల్ స్కూల్ ఎదురుగా, ఆదోని. కాంటాక్ట్ ఫోన్ 08512 251 525. సెల్
7396003394.